ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవుని నామంలో మీ అందరికి వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 31 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 31 వరకు. పిమ్మట అతడు దమస్కాలోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామము బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కాలో ఉన్న కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించుట పిమ్మట యూదులు అతని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రి పగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందకి దింపిరి. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కొనుట యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గర తీసుకొని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కలో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషకు మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తర్సునకు పంపిరి. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతట సంఘమును క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఇక ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. మనము ఈ సమయాన్ని రాజేష్కి ఇస్తున్నాను. నేను దేవుని వాక్యం కొద్దిసేపు విందాము. రాజేష్ అన్న వీలైతే ఒక చిన్న క్విక్ ప్రేయర్ చేస్తారా? ఏం చేయనా? చేయండి అన్న. రైట్, అందరం కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధ పరలోక ప్రజ నీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మహాదేవ, ఇదిగో తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఎంతో ఆశతోటి ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి సహోదరులను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ప్రభా అధ్యక్షత వహించండి. మాలో ఉన్న లోపాలు సరిచేయండి. మీకు ఆయాస్కరమైన ప్రతిదీ మా నుంచి దూరం చేయండి. మమ్మల్ని మీ పాదాల చెంత కూడుకున్నటకు ఒక్క చిన్న స్థలం ఇవ్వండి. మరి ముఖ్యంగా మాట్లాడుతున్న బబ్లుని మరుగుపరచండి. మీరే మాతోటి మాట్లాడి మమ్మల్ని సమాధానంతో తిరిగి వెళ్ళటకు సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్స్ మున్నన్న. రైట్, మరి ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి నేను వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి నేను చేసిన అపరాధం బట్టి నాకు క్షమాపణలు కూడా ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ లేదా సెషన్ అండి. అయితే గత వారపు వాక్య భాగపు పోర్షన్నే కాకపోతే 30వ వచనం వరకే తీసుకుంటూ మరి వాళ్ళ కొన్ని విషయాలను చెప్పాలంటే ఎక్స్టెన్షన్ ఎపిసోడ్ కింద, ఎడిషనల్ ఎపిసోడ్ కింద మీరు కన్సిడర్ చేయవచ్చు. మోర్ ఓవర్ ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ ఒక టోన్ సెటప్ చేసి మరి మనం విషయాలను పరిశీలన చేసుకుంటూ వెళ్తున్నాం కదా, అందులో కూడా ఇది కథను ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఒక ప్రయత్నం అనమాట. అయితే ఏం విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం అనే దానికి సంబంధించి ఒక చిన్న కాంటెక్స్చువల్ సెటప్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా నవంబర్, డిసెంబర్ రాగానే క్రిస్మస్ తాలూకు హడావిడి అంతా స్టార్ట్ అయిపోతుంది. చర్చెస్‌లో గాని, ఇళ్లల్లో గాని. అలాగే ఈ యూట్యూబ్‌కొచ్చేటప్పటికి ఏమవుతుందంటే మరి చాలా పాటలు మరి నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయి మరి చకచకా వచ్చేస్తా ఉంటాయి గదా! మరి ప్రభు కృప వల్ల మరి బిల్లీ అనే సోదరుడు నాకున్నాడు. ఆయన ద్వారా నాకేంటంటే అట్‌లీస్ట్ 1 ఆర్ 2 సాంగ్స్‌కి కంట్రిబ్యూట్ చేయగలిగే అవకాశం నాకొస్తా ఉంటుంది. సో, జనరల్‌గా ఎలా వస్తాయంటే పాటలొచ్చి పంపించేటప్పుడు వాళ్ళు ఏదన్నా రఫ్‌గా ఒక ట్యూన్ అనుకుని దానికి లిరిక్ రాయమని గాని, లేపోతే లిరిక్ అనుకుని ట్యూన్ చేయమని గాని వాళ్ళు పంపిస్తా ఉంటారు. ఐ వోంట్ చార్జ్ ఎ పెన్నీ ఫర్ ఎనీ ఆఫ్ మై వర్క్ ఆర్ కంట్రిబ్యూషన్ గాని, కాపోతే నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏం పెడతానంటే, అయ్యా మరి వాక్యానుసారంగా ఉండే కొన్ని మంచి మాటలను పొందుపరిచి కాన్సెప్ట్‌ని గాని, లేపోతే థీమ్‌ని గాని మనం చెప్దాం అన్నప్పుడు జనరల్‌గా వచ్చే ఫీడ్‌బ్యాక్ ఏముంటదంటే, అవన్నీ మనకెందుకు బ్రదర్ ఒక హిట్ సాంగు, లేపోతే సింపుల్‌గా ఉండే సాంగు, క్యాచీ ట్యూను, డాన్స్ నంబర్, ఫోక్ నంబర్ ఇలాంటి పదప్రయోగాలనేవి నేను ఎక్కువగా వింటా ఉంటాను. అంటే ఒక 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 రకమైనటువంటి ప్యాటర్న్‌కి వాళ్ళు అలవాటు పడిపోయారు. లేదంటే ఒక రకమైనటువంటి ట్రెండ్‌కి అలవాటు పడిపోయి స్లోగా అదేమైపోయిందంటే ఒక ట్రాప్‌లోనికి, ఒక లూప్‌లోనికి లాగుచు తెలియకుండానే ఒక రకమైనటువంటి స్టీరియోటైపిక్ యాటిట్యూడ్‌లోకి అది తోసేస్తా ఉంటుందనమాట. నాట్ జస్ట్ సాంగ్స్ మీరు ఈవెన్ అంటే సెమీ క్రిస్మస్‌ని అబ్జర్వ్ చేసినా గూడా కొన్ని చర్చెస్‌లో ఆర్ మేబీ ప్రాధాన్యంగా ఈ మధ్య పిల్లలు దే వాంటెడ్ టు డాన్స్ ఫర్ ది పెప్పీ నంబర్స్ ఆర్ హై ఎనర్జిటిక్ నంబర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మెసేజ్ గివింగ్ సాంగ్స్ కంటే కూడా దే వాంట్ టు డాన్స్ ఆన్ ది పెప్పీ నంబర్స్. అలాగే కొన్ని అధ్యయనాలు, సర్వేలు సైకలాజికల్ యాస్పెక్ట్‌లో గూడా ఏం చెప్తున్నాయంటే, ప్రసంగాలు కూడా అదే విధంగా చేయాలంట. అలా చేస్తేనే మరి అంటే ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ ఉంటదంట. ఆ ప్యాటర్న్‌లో ప్రసంగాలు చేసినప్పుడు ఎమోషన్ అనేది క్రియేట్ చేయబడి, ఎమోషనల్ అయిపోయి, తద్వారా భక్తిభావం అనేది పుట్టుకురావడం అనేది జరుగుతుందంట. కొంతమందికి దేవుడంటే భయం కలిగించే విధంగా వాక్యం బోధించడం. అంటే దేవుడు అంటే భయం గురించి చెప్పడం తప్పేం కాదు గానీ, కానీ అది ఎలా ఉంటదంటే అక్కడ ఇంకొక రకమైనటువంటి పర్స్పెక్టివ్‌లో క్రీస్తుని వారికి వాళ్ళు పరిచయం చేసేటటువంటి పరిస్థితి. అంటే మందిరానికి రాకపోతే పలానాదేదో జరిగిపోతుందనే భయము, లేపోతే వచ్చావు కాబట్టి ఇంకొకటేదో జరుగుతుందని, లేపోతే చందా గురించి గాని, లేకపోతే ఈ దశంభాగం గురించి గాని, ఇట్లా వాటెవర్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద తీసుకొని వారు భయాన్ని గొలిపే విధంగా ప్రసంగం చేస్తేనే కొంతమందికి నచ్చుతుందంట. మరి కొంతమందికి మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాల గురించి చెప్పాలంట, లేపోతే అవి జరిగే చోటుకి వెళ్తేనే వాళ్ళు రిలీఫ్‌గా ఫీల్ అవుతారంట. కొంతమందికి ఎట్లా ఉంటదంటే, మరి ఇప్పుడు కాంటెంపరరీ జనరేషన్‌కొచ్చేటప్పటికి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్‌గా మాట్లాడే విషయాలు. అంతా పాజిటివ్‌గా ఉండటం గాని, లేకపోతే విశ్వాసం నీకుంది కాబట్టి ఇక దేవుడితో పని లేదన్నట్టుగా నువ్వే నీ కార్యాలు చేసేసుకోవచ్చు. నీకు నువ్వు ప్రీచ్ చేసేసుకోవచ్చు. నీకు నువ్వు ప్రొక్లెయిమ్ చేసుకోవచ్చు. ఐ కండెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నీకు నువ్వే అనేసుకోవచ్చు. ఇలాంటి పోకడకి దారి తీస్తా ఉండిందంట. మరి అలాగే హైపర్ గ్రేస్, హైపర్ ఫెయిత్ గాని, మరి ఇప్పుడు వర్షిప్ ఈ పాటలెక్కువుండాలి, లేకపోతే మ్యూజికుండాలనే విధంగా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో మరి జరుగుతుందంట. సో, ఎమోషనల్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఆ హృదయాన్ని తాకడం ద్వారా, హత్తుకొనటం ద్వారా, లేకపోతే హృదయానికి గుచ్చుకునేలాగా మాట్లాడడం ద్వారా మరి ఆలోచింపజేయడం, దేవుని వైపు నడిపింపటం ఈస్ గుడ్ థింగ్ గాని, కాకపోతే ఆ ఎండ్ పాయింట్ అయిన క్రీస్తు లేకపోతే ఆ కోర్ కాన్సెప్ట్స్ వైపుగా కాకుండా మ్యాన్ సెంట్రిక్ అప్రోచ్ లాగా మారిపోతేనే ప్రమాదం. లేపోతే మాకు ఆ అప్రోచ్‌లో ఉంటేనే మేము మా విశ్వాసం బలపడతది అనుకుని స్టక్ అయిపోతే, ఇందాక చెప్పినట్టుగా ఒక తెలియని ఒక ట్రెండో లేపోతే ఒక స్టీరియోటైపిక్ ట్రాప్‌లోకి పడిపోయే ప్రమాదం ఉండిద్దనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మరి ఈ యూదుల్లో అట్‌లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షను వీరి యొక్క ఆలోచన సరళి అన్‌ఫార్చునేట్‌లీ ఎలా ఎళ్ళిపోయిందంటే, ధర్మశాస్త్రానికి మేము కట్టుబడున్నాము. ధర్మశాస్త్రం దాటి మేము పోలేము. మేము దాంట్లో బాగా మరి ఆచారయుక్తంగా ఉన్నాము. మేము చక్కగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని అనుకుంటున్నారు గానీ, అంటే క్రమముగా ఉన్నాం అనుకున్నారు గానీ, క్రమం కాస్త అది ఆచారం అయిపోయిందనే విషయం గానీ, లేపోతే అటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడనేటటువంటి దాని ఏమంటారు రేషనల్ గాని, ఇంటెన్షన్ గాని అర్థం చేసుకోలేకపోవడం. లేపోతే దాని నుంచి దూరంగా అంటే ఈవెన్ దో వాళ్ళు చేసేటటువంటి ఆ విధులు, కట్టడలు ధర్మశాస్త్రం కింద కనిపిస్తున్నప్పటికిని దూరంగా ఎళ్ళిపోయేటటువంటి పరిస్థితిలోకి వాళ్ళెళ్ళిపోతే, ఇదిగో అటువంటి వారందరిలోంచి ఇవాళ సౌలు అనబడిన వ్యక్తిని దేవుడు బయటికి లాగి, మరి దేవుని వైపుకు నడవండి, దేవుని యందు మీ గురి ఉంచండి అనేటటువంటి ఒక రోల్ మోడల్ కింద సౌలుని దేవుడు షేప్ చేస్తున్నాడు. ఆయన మినిస్ట్రీ యొక్క ఇనీషియల్ స్టెప్స్ ఈ వాక్య భాగంలో పడతా ఉండడం మీరు చూడబోతా ఉన్నారు. కాబట్టి మనం ఎవరం కూడా అలాగా స్టీరియోటైపిక్‌గా పడిపోకూడదనేది నా యొక్క రిక్వెస్ట్ అనమాట. కాబట్టి మనం ఆహ్, దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు, లేపోతే నేర్చుకోవాల్సినటువంటి విషయాలు గాని, విశదీకరిస్తున్నటువంటి విషయాలు గాని, ఇల్యూమినేట్ చేస్తున్నటువంటి వాటి విషయాల్లో ప్రీ కన్సీవ్డ్ నోషన్‌లో కాకుండా
మరి దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఆ విషయాలను స్వీకరిస్తూ మరి మనము ముందుకు సాగాలనేది బేసికల్గా ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అలాగే మినిస్ట్రీ గురించి కూడా ఇక్కడ మంచి విషయాలను ఇది పొందుపరుస్తూ ఉంటుంది అనమాట. మరి 9వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయంలో 19 నుంచి 30 వచనం వరకు ఉన్న ధ్యానం చూడబోతా ఉండగా, మరి ఇక్కడ లూక్స్ నరేటివ్ ఏమో ఒక స్టైల్లో స్టార్ట్ అవుతుంది. మరి ఇవే ఈవెంట్స్ గురించి మరి పౌలు కూడా రాస్తున్నాడు. కాకపోతే ఆయన గలతీలకు రాసిన పత్రికలో రాయిస్తున్నాడు అనమాట. సో 2 డిఫరెంట్ నేరేటివ్లు కనిపిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే మరి లూక్ ఏం చేస్తున్నాడంటే ప్రెజెంట్ మరి జెరూసలేం సెంట్రిక్ గాను, జెరూసలేంలో ఉండేటటువంటి ప్రధాన శిష్యుల యొక్క సెంట్రిక్ గాను వారి చుట్టూ ఉండే విధంగా ఆయన మరి రాసుకుంటా వస్తుంటే, మరి పౌలు ఏం చేస్తున్నారంటే ఆయన మనుషులతో సంబంధం లేదు. మనుషులకి క్రెడిట్ ఇచ్చేది ఏమీ లేదు. నన్ను దేవుడు పంపాడు. దేవుడు ఎన్నుకున్నాడు. మీరు పత్రికలు ఏ పత్రిక చూసినా ఇంట్రడక్షను ఆయన అదే తీసుకొస్తాడు. క్రీస్తు కృప మూలంగా గాని, లేకపోతే దేవుని దయ వలన గాని అపోస్తలుడైన పౌలునయ్యాను, ఎన్నుకొనబడినటువంటి పౌలునయ్యానని చెప్పి ఆయన మరి చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మనం ఆ యొక్క పరిశీలన ఇప్పుడు మనం చూద్దాం. మరి లూక్ ఏమంటున్నాడంటే 19వ వచనంలో పిమ్మట దమస్కులో కొంతమంది శిష్యులతో ఉండి 20వ వచనంకి వచ్చేటప్పటికి వెంటనే ఆయన మరి తన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు అని చెప్తున్నాడు అనమాట. మరి మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు అన్నప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయనకి సినగాగులో యాక్సెస్ ఉంటుంది కాబట్టి సినగాగ్స్లోకి వెళ్ళిపోయి, సమాజ మందిరాల్లోకి వెళ్ళిపోయి మరి దేవుని గురించి చెప్తున్నాడు అంట. ఏమని చెప్తున్నాడంట? 20వ వచనం సెకండ్ పార్ట్ చదవండి, లేకపోతే 20వ వచనం చదవండి ఎవరన్నా. 21 20. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఏసే దేవుని కుమారుడు అంటే ఇది ఎందుకు రాశాడు ఈ సెంటెన్స్? స్పెసిఫిక్గా ఆ యొక్క ఆడియన్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి చెప్పడం కోసంగా రాస్తున్నాడు. ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించాడంట. మరి ఆ సినగాగ్స్లో మరి అలా మాట్లాడడం కానీ వెంటనే ఏమైపోయింది? కలవరం మొదలైపోయిందంట. 21 స్టార్టింగ్లో ఏముంది? విన్న వారందరూ విభ్రాంతి నొంది కలవరం స్టార్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు మనవాడిగా ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు మరి యేసుక్రీస్తుని కానీ మరి ఆయన యొక్క ఫాలోవర్స్ లేదా శిష్యులను కానీ వీరు యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండింది. మళ్ళీ మోర్ ఓవర్ మనవాడు వెళ్ళి జీవో కూడా పాస్ చేసుకుని తీసుకొచ్చుకున్న క్యాండిడేట్ మరి ఇప్పుడు వచ్చి ఏసే దేవుని కుమారుడని ఆ యొక్క వాళ్ళేమో దైవదోషణ కింద చూస్తూ ఉన్నారు కదా, మరి దాన్ని సపోర్ట్ చేయడం ఏంటి అని ఒక ఒక డౌట్ రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. సో ఇక ఏంటంటే ఈయన పట్టేసుకుని మరి యెరూషలేం పట్టుకెళ్ళిపోతే వీళ్ళు ఎలాగో జీవో పాస్ చేసుకున్నారు, ఏమని పనిష్మెంట్ ఇద్దాం, ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వచ్చు అనే విధంగా అనుకున్నారు కదా. సో అటువంటి ఆలోచన వారికి వచ్చిందంట. అయితే మరి పాల్ ఆయన యొక్క నెరేటివ్లో ఏం చెప్తున్నాడంటే, మరి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. గలతీలకు రాసిన పత్రిక 2 చాప్టర్స్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ మన రిఫరెన్స్ కోసం మనం ఏం చేద్దాం అంటే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక చదవండి. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. సో మనం అంటే కాంటెక్స్ట్ కోసం 15 నుంచి చదువుకుంటే ఏమంటున్నాడంటే, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన యందు నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్యమాతృలతో నేను సంప్రదింపలేదు. కానీ ఏమంటున్నాడంట, ముందు అరేబియా దేశంలోనికి వెళ్ళాడంట. సో పాల్ ఆఫ్టర్ బ్యాప్టిజం హీ వెంట్ టు అరేబియా. అయితే ఇక్కడ మరి టీచర్స్ కానీ స్కాలర్స్ కానీ ఏం చేస్తున్నారంటే, మరి అరేబియాలోని 3 ప్రాంతాల గురించి కథకి రెలవెంట్గా మరి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఎందుకన్నది కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీలైతే ఒకసారి స్క్రీన్ చూడండి. అప్పట్లో జనరలైజ్డ్ అరేబియా అనే ఒక టర్మ్ ఉండేదంట. అంటే ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ ఏలూరుతో పోల్చాను అనుకోండి ఉదాహరణకు, ఏలూరులో 1 టౌను 2 టౌను ఉండింది. అలాగే ఏలూరు సరిహద్దులో ఒక అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరో లేకపోతే ఒక అరణ్యమో లేకపోతే ఒక పర్వతపు ఏరియానో ఉందని మనం అనుకుంటే, ఇది కూడా ఏలూరులో కలిపేసి జనరలైజ్డ్గా ఏలూరు అని ఎలా పిలవచ్చో ఇక్కడ కూడా అరేబియాను జనరలైజ్డ్ అరేబియాగా పిలుస్తున్నారంట. ఇక్కడ మీరు చూస్తే దమస్కు నుంచి ఇమీడియట్గా ఆనుకుని జియోగ్రఫికల్ బోర్డర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1 టౌన్ అని నేను అంటున్న భాగం అంతానేమో ఇదంతా అనమాట, పెట్రా ఇదంతా కూడా. ఈ ముందుకు వస్తే ఇదంతా వెల్డర్నెస్ ఉంటుందంట. దీన్ని 2 టౌన్ అనుకుంటే ఇటు వచ్చి సీనాయి పర్వతపు కొంత భాగాన్ని కూడా కవర్ చేసి అరేబియా అని పిలిచారంట. నిజానికి అరేబియా ఈజిప్ట్ కిందకు వస్తుంది. కావాలంటే ఈ ఇమేజ్లో మీరు ఇంకా చూడొచ్చు క్లియర్గా. ఎందుకు ఈ 3 ప్రాంతాల ప్రస్తావన వస్తుంది అంటే, టీచర్స్ లేదా స్కాలర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే, పాల్ మేబీ 2 and 3 చెప్పి 1కి వస్తుంది. పాల్ మరి ఈ విల్డర్నెస్లోకే వెళ్ళాడు అని కొంతమంది, కాదు ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడని కొంతమంది చెప్తున్నారు. ఎందుకు అంటే
బాప్తిజం తీసుకోగానే ఆత్మచేత కొనుపోబడి ఆయన ముందుకు సాగాడు. విల్డర్నెస్ ఎందుకు అంటే వాళ్ళు దాన్ని సాదృశ్యంగా చూస్తున్నారు. యేసుక్రీస్తు ఎలా అయితే ఆ విల్డర్నెస్లో కొనుపోబడ్డాడో బాప్తిజం తర్వాత, అదే మాదిరి ఈయన వెళ్ళిపోయాడని, మరి ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాడని వీళ్ళు చెప్తున్నారు. మరి పౌలు గారు రాసిన ఇంకొక వచనం ఏముంటుందంటే, ఆయన హాగర్ పర్వతం గురించి రాస్తాడు. ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని సీనాయి పర్వతానికి వెళ్ళాడు, మోషేలాగా మరి ఇక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు అని చెప్పి ఇట్లా వాళ్ళ పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నారు. లేదండి, టెక్నికల్గా జర్నీ చాలా దూరం ఉంటుంది కాబట్టి అంత దూరం వెళ్ళలేదు. ఇక్కడున్న దమస్కు నుంచి ఈ వన్ టౌన్ అని చెప్పబడినటువంటి ఈ ఏరియాలోకి వస్తే, మరి దీంట్లో ప్రధాన పట్టణంగా పెట్రా ఉంటుంది, ఫిలదెల్ఫియా వంటి ప్రాంతాలు ఉంటే ఇక్కడ ఎక్కడికో వచ్చి ఉన్నాడండి. సో ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు పెద్ద నష్టం ఏం లేదు, ప్రమాదం ఏం లేదు. కాకపోతే అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరేబియా వెళ్ళిన తర్వాత హీ స్పెండ్ సమ్ టైమ్ అలోన్ విత్ గాడ్. మరి ఎలా అయితే బాప్తిజమానికి ముందు 3 రోజులు మరి అన్నపానీయాలు లేకుండా మరి తను దేవునితో సమయం గడిపాడో, ఇక్కడ కూడా అంటే ఇక్కడ అన్నపానీయాలు తీసుకుంటూ ఎక్కువగా దేవునితో సమయం గడిపి మరి చాలా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు అనేది మరి టీచర్స్ కానీ స్కాలర్స్ కానీ చెప్తున్నారు. దాన్ని సపోర్ట్ చేసే విధంగా మనకి ఇంకొక వర్స్ మనం ఏం చేయొచ్చు అంటే, ఆ, మళ్ళీ మనం ఒకసారి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయానికి వచ్చేద్దాం. 9వ వస్తే 22వ వచనం చదవండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఉమ్. ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. సో హీఈస్ ప్రూవింగ్ దట్ జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్ అని ఆయన మరి ప్రూవ్ చేస్తున్నాడు. సో మనం మనం సౌలు బాప్తిజం ఎపిసోడ్ అప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, వెలుగు, ఆహారము, జీవము, రక్షణ వంటి పదాలతో ఏ విధంగా ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి కనెక్ట్ చేసుకుని యేసుక్రీస్తుని దానిలోంచి చూడగలిగాడనే ఆ ప్రయత్నం మనం చేసాం కదా. అదే మాదిరిగా ఈయన ఇక్కడ చేసి ఉండవచ్చు, నేర్చుకుని ఉండవచ్చు. సో ఆ విషయాలన్నిటితో ఆయన ఏం చేస్తున్నాడు, తన మినిస్ట్రీని స్టార్ట్ చేస్తున్నాడు. అయితే పౌల్కి ఉన్నటువంటి పర్సనాలిటీని కాలరిక్ పర్సనాలిటీ అంటాం కాబట్టి, అంటే ఆయన ఏంటంటే ఎవరి కోసమో ఆగేటటువంటి పర్సనో ఎవరి మీద డిపెండెంట్ అయ్యేవాడు కాదనమాట. అంటే ఆయన చేయాలనుకున్నాడా, ఆయనకు బాధ్యత ఉందా, మిషన్ ఉందా, దాని మీద ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. సో పాజిబుల్లీ ఆయన ఫస్ట్ మినిస్ట్రీ ఈ అరేబియాలో, ఈ పెట్రా ఈ ఏరియాలో ఎక్కడో స్టార్ట్ చేసేసి ఇక్కడ ఎక్కడైనా చిన్న ఇబ్బంది వస్తే అక్కడి నుంచి దమస్కుకు వచ్చి ఉండవచ్చు అని చెప్పి కొంతమంది యొక్క వాదన అనమాట. దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి వాడుతున్నటువంటి వర్స్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు. దమస్కులో అరెతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయ పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. ఇప్పుడు అదేగా జరగబోయేది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళతో గొడవ జరుగుతున్న తర్వాత అదేగా చేసింది. ఎవరంటే ఆ రాజు పేరేంటమ్మా, చదవండి. అరెతా. అరితస్ అని ఉండింది అనమాట. అరితస్ అంటే వీళ్ళు ఎవరంటే నబాతియన్ కింగ్డమ్ అని చెప్తున్నారు, అంటే అరబ్బులు అంట వీళ్ళంతా కూడా. అలాగే ఈ దమస్క్ అనే పట్టణం మరి సమూహం రోమిల కిందకి రావట్లేదంట. మరి ఈ వచనంలో చెప్పబడినట్టుగా వాళ్ళకు ఒక గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ని ఈ కింగే, అరిటస్ అనే కింగే మరి నియమించి అక్కడ మరి పాలన అంతా చూస్తున్నాడు. కాబట్టి మేబీ ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేసి అక్కడ కొంత వ్యతిరేకత ఎన్నుకొని దమస్కుకు వచ్చి మరి అక్కడ దేవుని గురించి చెప్తూ ఉండవచ్చు. ఆర్ మేబీ డైరెక్ట్లీ దమస్కులో కూడా మరి ఆయన తన యొక్క పరిచర్యను స్టార్ట్ చేసి ఉండవచ్చు అని మరి చెప్తా ఉన్నారు. మరి ఆయన చక్కగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి వీళ్ళందరికీ నచ్చలేదు కదా, కలవరపరిచాడంట. కలవరపరిచిన తర్వాత ఏం చేశారంటే మరి 23వ వచనంలో ఆయన్ని చంపన ఆలోచించారు. ఇప్పుడు కొరింథీ పత్రికలో చదివినట్టుగానే మరి మనకు అర్థమైంది కదా, ఆయన చంపన ఆలోచించడంతో మరి ఆయన ఏం చేశారంటే మరి ఒక గంపలో పెట్టంట గోడ మీద నుంచి తాడు కట్టి మరి సరిహద్దుని దాటించారంట. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి మినిస్ట్రీలో చనిపోవడానికైనా సిద్ధం అవ్వగలిగినటువంటి పౌలు మరి ఎందుకు గంపలో దాచుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది? డైరెక్ట్గా మరి వాళ్ళకి కనబడిపోయి నేను యేసుక్రీస్తు కోసం స్టెఫన్లా చనిపోతానని అనొచ్చు కదా, ఎందుకు అనట్లేదు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ హిస్ ఇనీషియల్ డేస్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ సో గాడ్ ఆయన్ని ఆ విధంగా నడిపించడం లేదు. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఇక్కడ భావావేశానికి తావివ్వకుండా, ఇది ఇనీషియల్ స్టేజ్ కాబట్టి ఆయన ఇంకనూ ఆ డివైన్ ప్లాన్లో భాగస్థుడుగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ విధంగా ఆయన ముందుకు పంపిస్తున్నాడు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటే వీళ్ళంతా ఎక్కడికి తీసుకెళ్తారండి? ఈయన్ని యెరూషలేముకి తీసుకెళ్ళాలి. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడంట విచిత్రంగా? 26వ వచనం చదవండి.
అతడు యెరూషలేములోనికి వచ్చి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఇదేంటి యెరూషలేంకే పట్టుకెళ్ళిపోతారు, అక్కడైనా పనిష్మెంట్ ఇస్తారు కదా, మళ్ళీ యెరూషలేం వెళ్ళడం ఏంటి? ఇది పోనీ ఏమన్నా మూర్ఖత్వం అనుకుందామా, లేకపోతే ఇందాక చదివినట్టు చావైనా బ్రతికైనా క్రీస్తే అనేటటువంటి యాటిట్యూడా, లేకపోతే విశ్వాసమా, ఏమనుకుందాం అంటే అందుకనే టీచర్స్ ఏమంటున్నారంటే ఇమ్మీడియట్గా అయి ఉండకపోవచ్చు, ప్రాబబ్లీ కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మేబీ ఒక 1 or 2 months కొంచెం ఎక్కడన్నా సర్దుమణిగే వరకు ఆగే వెళ్ళుంటాడు అనేది టీచర్స్ యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఒకవేళ ఈవెన్ ఆయన వెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అక్కడ మరి అందరితో కలుసుకుని మరి ఆయన ఏం చేస్తున్నాడంటే తను మార్గంలో తను యేసుక్రీస్తును కలుసుకున్నానని, తనకు ఒక బాధ్యత అప్పగింపబడిందని, ఆ విషయంగానే నేను నా మినిస్ట్రీని స్టార్ట్ చేశాననే విషయాన్ని ఆయన అందరితో షేర్ చేసుకుంటే తన వాళ్ళు నమ్మట్లేదు, అక్కడున్న వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు అది ఆయన పరిస్థితి. ఇది మినిస్ట్రీలో ఎదురయ్యే వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లం, లేదంటే మేజర్ ప్రాబ్లం. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఎవరొచ్చారంట? 27వ వచనంలో ఎవరొచ్చారండి? బర్నబా చదవండి. బర్నబా గారు వచ్చారంట. ఒకసారి బర్నబా ఫస్ట్ అతని చదవండి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి ఉమ్, అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి ఉమ్. అతడు త్రోవలో ప్రభువును చూచిననియు చూసిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా ధైర్యముగా బోధించిననియు బోధించిననియు. చూసారా? వారికి వివరముగా తెలియపరచెను. 3 పాయింట్లు ఏంటమ్మా? 3 పాయింట్లు మళ్ళీ చదవండి. త్రోవలో ప్రభువును చూచిననియు చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు. బర్నబా చూడగలిగాడండి. దట్స్ ద రీజన్ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. బర్నబా లాంటి వ్యక్తులు సంఘాల్లో, ఫెలోషిప్‌లో చాలా అవసరం. యూజ్‌ఫుల్ రిసోర్స్‌ని లేకపోతే ఎక్కడ మరి ఆత్మీయ సహవాసం అవసరమో, లేకపోతే ఆ యొక్క ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో అటువంటి సమయంలో ఇటువంటి వారు చాలా బలంగా నిలబడతారనమాట. అయితే మరి పౌలు ఈ విషయాన్ని ఇంకొకలాగా చెప్తున్నాడు. గల్తీలకు రాసిన పత్రిక మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. ఏం చెప్తున్నాడంటే ఆయనంట మరి కేఫాను కలుసుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి 13, 14 వచనాలు చదవండి. 18 అండి. ఐఎమ్ సారీ. 18 ఐఎమ్ సారీ. 18 అటు and పైన 19. 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొని వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. 19. అతనిని తప్ప అపోస్తలుతో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడని యాకోబును మాత్రము చూచితిని. సో 18లో కేఫా అంటే పీటర్కు ఉన్నటువంటి అనదర్ నేమ్ కాబట్టి ఆయన మరి పేతురు గారిని కలుసుకున్నాననే విషయాన్ని చెప్పారు. 15 days హీ స్పెండ్ అంట. అండ్ దెన్ ఇక్కడ మరి లూక్ నెరేటివ్లో ఏమో పీటర్ అండ్ జాన్ కనపడతా ఉంటే ఇక్కడ ఈయన చెప్పడం ఏంటంటే పీటర్ అండ్ జేమ్స్ అని మరి ఈయన చెప్తా ఉన్నాడు. నెరేటివ్లో చిన్నపాటి డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు అదే లూకా ఏమో జెరూసలేం సెంట్రిక్ అప్రోచ్లో ప్రధాన శిష్యుల్ని మధ్యలో పెట్టి రాస్తా ఉంటే ఈయనేమో క్రైస్ట్ సెంట్రిక్ అప్రోచ్లో మరి రాస్తా ఉన్నాడు. అయితే మరి వీళ్ళందరికీ ఏంటంటే ఒక డౌట్ ఉండిపోయింది. ఇప్పుడు ఈయన నమ్మాలా వద్దా అనేటువంటి డౌట్ ఉండిపోయింది. బట్ ఐ థింక్ పేతురుకి అది కొంత క్లియర్ అయింది కానీ మిగిలిన కొంత ఎప్పుడు క్లియర్ అవబోతుందంటే రానున్న 31వ వచనం దగ్గర నుంచి రాబోయే కథలో అతనికి మిగతా విషయాలు క్లియర్ అవబోతా ఉన్నాయి. సో అటువంటి మీమాంసలో ఉంటుండగా ఏమైపోయిందంటే ఈయన మరి ఆ గ్రీక్ స్పీకింగ్ జ్యూస్తో మరి ఆయన అన్ఫార్చునేట్లీ మరి ఆయన ఆర్గ్యుమెంట్ కానీ లేకపోతే డిస్కషన్ కానీ డిబేట్ కానీ ఎలా అయిపోయిందంటే చివరికి మళ్ళా ఆయన మీదకి ఫోకస్ షిఫ్ట్ అయ్యి మరి 29 చివరిలో ఒకసారి చదవండి. గ్రీకు భాషను మాట్లాడు యూదులతో ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుతుండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి కానీ సో అక్కడ వరకు చాలండి. సో అటువంటి ప్రాబ్లం రాగానే ఏమైపోయిందంటే మళ్ళీ ఆయన్ని అక్కడి నుంచి ఏం చేశారంటే మరి కైసరియాకి తీసుకొస్తే కైసరియా అనేది రేవు పట్టణం కాబట్టి అక్కడ మరి ఆయన్ని ఓడెక్కించి తార్సుకు పంపారనమాట. ఇది ఓవరాల్గా ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీగా మనం చూసుకోవచ్చు. 31 నుంచి వచ్చే ఎపిసోడ్లో నేను కవర్ చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచే చూడాలి అది పీటర్ అక్కడ కథలోనికి ఎంటర్ అయ్యి మరి ఎలా డివైన్ ప్లాన్లో ఆయన కూడా భాగస్వామి అవబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం, చాలా క్విక్గా పరిశీలన చేద్దాం, టైం అయిపోయింది. తార్సులో మొదలు పెట్టాడు ఆయన ప్రయాణం. మరి జెరూసలేంకి వచ్చాడు. జెరూసలేం నుంచి దమస్కుకి వెళ్ళాడు. దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళాడు. అరేబియా నుంచి దమస్కుకి వచ్చాడు. దమస్కు నుంచి జెరూసలేంకి వెళ్ళాడు. కైజరియా వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడండి? తార్సు పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఒక సైకిల్ని కంప్లీట్ చేశాడు. కాకపోతే ఇక్కడ మనిషి మారిపోయాడు. సౌలుగా తార్సులో మొదలయ్యి అంటే ఇంకా పౌలు అని పేరు మారలేదు కానీ బట్ మనకు అర్థమవుతుంది పౌలు ఆయన అంటే మారిన మనిషిగా మనం అర్థం చేసుకుంటే ఒక సర్కిల్ని కంప్లీట్ చేశాడు అనమాట. అలాగే
ఈ మినిస్ట్రీలో స్టార్టింగ్ స్టేజ్లో మరి ఆయనకి ఎక్కడన్నా ఫేవరబుల్గా ఈవెంట్ జరుగుతుందా? ఒక్కటన్నా జరిగిందా ఇక్కడ? అంత జ్ఞానం కలిగిన మనిషి, అంత ప్యాషన్ కలిగిన మనిషికి చంపడానికి వెళ్తున్నప్పుడేమో మరి అన్నీ బాగా జరిగిపోయినాయి జీసస్ క్రైస్ట్ని కలుసుకోవడానికి ముందు వరకు. మరి ఇక్కడ ఏంటి అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి? అదే మినిస్ట్రీ. అదే మినిస్ట్రీ. అందుకనే ఈ ఈ అపోస్తుల కార్యాలు పుస్తకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే నాట్ జస్ట్ ఏదో ఏదో యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్గా కానీ లేకపోతే పరిశుద్ధాత్మ కార్యాలకు సంబంధించిన బుక్గా కాకుండా అవన్నీ కలుపుకుంటూ మిళితమైన అంశాలు ఏమేమి ఉన్నాయి అందులో మినిస్ట్రీ గురించి ఉంది, పర్సిక్యూషన్స్ గురించి కూడా ఉంది. మరి ఎలా మరి ఆ టైంలో ఆదిమ సంఘాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు ఏ విధంగా తన డివైన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు, అందులో పరిశుద్ధాత్మ యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా నడిచింది తెలుపుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నిటికీ కామన్ పాయింట్ అయినటువంటి యేసుక్రీస్తు, అలాగే శిలువ కార్యము. ఎందుకు శిలువ కార్యం దగ్గరికి వస్తామంటే మళ్ళీ కోర్ కాన్సెప్ట్స్ లైక్ పాపము, లేకపోతే బాప్తిజమం, ఇటువంటి అన్ని కూడా అక్కడ అందులో కవర్ అయిపోతాయి అనమాట. సో ఒక్క పాయింట్కి మనం స్టిక్ అవ్వటానికి లేదనమాట. అండ్ ఆల్సో మినిస్ట్రీ గురించి, పర్సిక్యూషన్ గురించి మాట్లాడుకుంటే, పర్సిక్యూషన్ అంటే ఎంతసేపు బయటోళ్ళే కాదు. మినిస్ట్రీ అన్నప్పుడు మినిస్ట్రీ ఇట్ విల్ స్టార్ట్ విత్ యూ, విత్ ఇన్ యువర్ సర్కిల్ అండ్ దెన్ అదర్స్. నీతో మొదలవుతుంది, నీలో మొదలవుతుంది, నీ వారిలో మొదలవుతుంది, అండ్ దెన్ అవతల వారితో మొదలవుతుంది. పర్సిక్యూషన్ కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఆయన మనుషులు కాదా వీళ్ళంతా? ఆ గ్రీక్ స్పీకింగ్ జ్యూస్ అంటే ఎవరు? ఆయన కమ్యూనిటీ వాళ్ళు కాదా? ఈయనంతా ఎవరు? యూదులు. పోనీ యూదుల కింద అలా చూసుకున్నా ఆయనకు వ్యతిరేకత లభిస్తుంది. తన వారి నుంచే తనకు వ్యతిరేకత లభిస్తలేదా? పర్సిక్యూషన్ అంటే ఎవరో బయట వాళ్ళు చేయట్లా, ఇంట్లో వాళ్ళతో కూడా నువ్వు క్రీస్తు వైపుకు ఉంటూ నువ్వు ఆయన బాటలో నడవడానికి ప్రయత్నించినప్పుడు, లేదంటే ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఇటువంటివి ఎదురవుతాయి. పరిచర్య అంటే ఎవరో బయటకు వచ్చి మూడో వ్యక్తికే చెప్పడం కాదు. కొంతమందిలో నువ్వు మారటమే దేవుని దృష్టిలో పరిచర్య, మినిస్ట్రీ. నీలో ఆ యొక్క పూర్తి మార్పు రావటమే ఆయన కోరుకుంటా ఉంటాడు. కొంతమంది దృష్టిలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించే పరిచర్య అవుతుంది. మరి ఈ గ్రేటెస్ట్ పర్సిక్యూషన్స్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సిక్యూషన్ బయట వాళ్ళది కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మరి ఆలోచన చేద్దాం. ఊరికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కుటుంబంలో క్రీస్తుని నమ్ముకున్న వారు ఉన్నారు, మిగిలిన వారు ఇంకా సత్యం తెలుసుకొని వారు ఉన్నారు అనుకోండి. ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? అలాగే ఒక క్రీస్తుని నమ్ముకున్నవాడుగా నువ్వు కొన్ని ఎథిక్స్ని నమ్ముకుని వెళ్తూ ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్తో మరి అవహేళన చేయబడేటటువంటి సినారియోస్ వస్తూ ఉంటాయి. మరి అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా ఈడు మన ఇంట్లో తేడాగా ఉన్నాడు, లేకపోతే ఈ అమ్మాయి మన ఇంట్లో తేడాగా ఉందనేటటువంటి విషయాలు ఉంటాయి. లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చేసి ఆ ఇంట్లో శాంతి ఉండనటువంటి పరిస్థితుల్లో నువ్వు సహనం చూపాలి, ఓర్పు చూపాలి, నిరీక్షణ చూపాలి, నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవుని సహకారం కోరాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని యేసుక్రీస్తు ప్రేమించిన మాదిరి ప్రేమించాలి, క్షమించాలి, అవసరమైన చోట గద్దించుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఒక మినిస్ట్రీ. అలాగే అవుట్ సైడ్ అన్నప్పుడు ఏర్పరచుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎలా అయితే మన పాల్ గారు కానీ, అపోస్తులు కానీ, వీళ్ళందరినీ దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు. అంటే మీకు అర్థం అవడం కోసం నేనేం చెప్తున్నానంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అదే ఫుల్ఫిల్మెంట్ అవుతుందని కూడా మనం చదివాం. ఒకసారి ఆ వచనం తీయండి, క్విక్గా చూద్దాం, ముగించేద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. నేను బ్రేక్ డౌన్ చేస్తాను. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చినప్పుడు? మీ అన్నప్పుడు ఇట్ ఈస్ స్టార్టింగ్ యాక్చువల్లీ విత్ యూ అండ్ దెన్ విత్ ఇన్ యూ. మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతున్నారు. అండ్ దెన్ ఎక్కడ చెప్తున్నారు? ఫస్ట్ పోర్షన్ ఏంటి? యెరూషలేము అన్నప్పుడు అది వారి ప్రాంతమే కదా. తర్వాత యూదయ సమరయ అన్నప్పుడు యూదయ కూడా వీళ్ళ ప్రాంతం కిందకు వస్తుంది. సమరయ అన్నప్పుడు వీళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతం కింద వస్తుంది. అండ్ దెన్ లాస్ట్కి ఏం చెప్తున్నాడు? భూదిగంతముల వరకు, ఎక్స్టర్నల్ వరకు. సో విత్ యూ, విత్ ఇన్ యువర్ సర్కిల్ అండ్ దెన్ అవుట్ సైడ్. సో మినిస్ట్రీ అయినా పర్సిక్యూషన్ అయినా అంతే. అండ్ అనదర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సిక్యూషన్ యూ ఫేస్ ఈజ్, నీకు టెంప్టేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ కోసం మాత్రం, ఇప్పుడు ఇందాక చందన గారు ఎగ్జాంపుల్ చెప్పారు, ఆవిడ ఎంత మరి క్షోభకు గురై ఉంటారో కదా ఆ మూమెంట్లో. మరి దాన్ని దాటుకుని నిలబడగలటం అంటే అది పర్సిక్యూషన్ని ఫేస్ చేసి దాటి ముందుకు నిలబడగలగటమే కదా. మరి ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహకారం ఉండబట్టి ఆవిడ వచ్చుంటారని ఆవిడ సాక్ష్యం చెప్పారు కదా. సో పర్సిక్యూషన్ అనేది ఇన్సైడ్ కూడా జరుగుతుంది. అందుకనే దేవుడు విల్డర్నెస్ని ఒక్కోసారి అలో చేస్తున్నాడని వాక్యం కూడా చెప్తా ఉండేది. సమయం అయిపోయింది కాబట్టి నేను కొన్ని మరి వర్సెస్ని స్కిప్ చేయాల్సి వస్తుంది, తప్పటం లేదు. బట్ చివరిగా మరి ఒక వర్స్తో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే ముందు నేను స్టార్టింగ్లో కనెక్ట్ చేసినట్టుగా చెప్తున్నాను. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, ఫస్ట్ నీకున్నటువంటి ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్ని నువ్వు తీసి పక్కకు పెట్టి, ఏ పర్స్పెక్టివ్లో దేవుడు నీకు విషయాలను విశదీకరిస్తున్నాడో, లేకపోతే ఇల్యూమినేట్ చేస్తున్నాడో,
చెప్తున్నాడో, పంచుకుంటున్నాడో, ఆ కోణంలో నువ్వు చూడగలిగినప్పుడు, ఆ కోణంలో నువ్వు దేవుడిని ఆరాధించగలిగినప్పుడు, ఆ కోణంలో దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడు, మరి ఈ స్టీరియోటైపుల్ని బ్రేక్ చేసుకుని నువ్వు మరి దేవుని దిశగా నువ్వు నడిపింపబడతావు. లేదంటే ఏమవుద్దంటే ఎవరి ఓన్ డైరెక్షన్స్‌లో వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్తున్నామని అనుకుంటాం కానీ, ఇందాక మనం చదివినట్టుగా వాళ్ళు స్టీరియోటైప్‌గా అయిపోయి యూదులు స్టక్ అయిపోయారు. కానీ వారి నుంచి దేవుడు ఆ స్టీరియోటైప్‌ని బ్రేక్ చేసి సౌలుని ఇవాళ బయటకు తీసుకొచ్చాడు. మనందరం ధర్మశాస్త్రం కిందకి రావట్లేదు కానీ, మనం కూడా ఏవో రకరకాలైన క్రమాలను మనలో పెట్టేసుకొని ఆచారయుక్తంగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ధర్మశాస్త్రంలో తప్పుందని కాదు కానీ, మన ఆలోచనలోను, ఆచరణలోను తప్పుందనే విషయాన్ని మనం గ్రహించుకుని, మన గురి మరి దేవుని వైపుకు పెట్టుకోవాలని నేను మీకు చెప్తూ, మరి అందుకు అవసరమైనటువంటి అటువంటి విషయాలను మరి తెలుసుకోవడానికి ప్రభువు కృప చూపుతున్నప్పుడు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, జ్ఞానము, మెదడు, మరి చూడగలిగే చూపు, ఆయన ఆత్మ, ఆయన నడిపింపు ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనందరికీ రావాలని నేను మరి ప్రభువును కోరుతా ఉండగా, మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం తీయండి. ఇంక ముగించేస్తాను. ఎందుకనగా ఉమ్, మీరు ఇచ్చయించుటకును ఉమ్, కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును ఉమ్, తన దయా సంకల్పము నెరవేరుటకై ఉమ్. మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. దేవుడే. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అక్కడ వరకు కనుక చాలండి. అక్కడ వరకు చాలు. సో ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, దట్ హీ హూ బెగన్ ఏ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ క్యారీ ఇట్. సో నీలో ఆ కార్యమును మొదలుపెట్టినటువంటి దేవుడు చివరి వరకు తీసుకెళ్ళగలుగుతాడని పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి అది జరగాలంటే ఫస్ట్ ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ని పక్కకు పెట్టి మరి మనం దేవుడి వైపు చూడాలని నేను మీకు విజ్ఞాపన చేస్తూ, మరి చివరిగా కృప అన్నప్పుడు నాకు మన గ్రూపే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే చక్కని విషయాలు మనం డిస్కస్ చేసుకోవడానికి మరి ఆయన మనకు కృప చూపుతా ఉన్నాడు. కాబట్టి ఆ విషయంగా నేను దేవుడిని మరొకసారి స్తుతిస్తూ, మరి ప్రభు కృపా చిత్తం అంటే నేను వచ్చే వారం మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను. మరి డివైన్ ప్లాన్కి సంబంధించినటువంటి మంచి విషయాలు ఉన్నాయి, మనం చూద్దామండి. మరి మీ అందరికీ కూడా షాలోమ్.